హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ రావు. అది ఇప్పుడు షూటింగ్కి వెళ్తున్నాను. మడ్ ఐలాండ్ అంటే ఇక్కడ బాంబేలో. ఇది కొంచెం అంటే బాంబేలో అనుకోవాలంటే కొంచెం ఒక 15 కిలోమీటర్స్ దూరం మనం ఉండే ఏరియా నుంచి, గోరేగాం ఫిలిం సిటీ నుంచి. ఇక్కడంతా ఇటువంటి రోడ్ రిపేరింగ్ చేస్తున్నాను. అంతా రోడ్ రిపేరింగ్లో ఉందంతా సెక్షన్ అంతా. మామూలుగా అంటే మనం స్కూటీలో కూడా రావచ్చు, స్కూటీలో వస్తే మనకు హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోవచ్చు. కానీ స్కూటీలో వస్తే మళ్ళీ డస్ట్, తర్వాత ఈ గుంతలు, మెట్లు అంతా తలనొప్పి, ఇవన్నీ కొంచెం షూటింగ్కి వెళ్తే మళ్ళీ మనం ఫ్రెష్గా ఉండలేం. కార్ అంటే కొంచెం ఈజీగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అందులో సేఫ్టీ కూడా ఉంటుంది. ఈ నైట్ వచ్చేప్పుడు ఏంటంటే ఈ గుంటల మెట్లు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నైట్ చాలా తలనొప్పిగా ఉంటుంది. ఒకసారి ఏంటంటే లాస్ట్ టైం నైట్లో వచ్చేప్పుడు కనీసం 1 అవర్ ఇరుక్కుపోయాం. అయితే ఏంటంటే ఇప్పుడు మనకి డైలీ షూటింగ్ ఏం లేదు కాబట్టి మనం రిలాక్స్గానే ఉండొచ్చు, కొంచెం బాగుంటుంది. ఇది షూటింగ్ వచ్చి మనకి వర్టికల్ షూట్ అనమాట. వర్టికల్ అంటే ఎలాగంటే ఇప్పుడు మన మొబైల్స్ కోసం ఇప్పుడు కొరియన్ టీవీ షోస్ కానీ ఇవి కానీ వీళ్ళు చేస్తుంటారన్నమాట. కొరియన్ అంటే 90 మినిట్స్ స్టోరీ, 1 అవర్ స్టోరీ, వాటిని ఒక 2 నిమిషాలు 1.5 మినిట్స్ అలాగా ఎడిటింగ్ చేసి కొంచెం ఆడియన్స్ని ఎంగేజ్గా పెట్టే విధంగా చేస్తామట. చూడంత భయంకరంగా ఉంది. అంత దుమ్ము, మట్టి, అంత గందరగోళంగా ఉంది పాపం. ఈ బైక్లో వచ్చే వాళ్ళకైతే చాలా ఇబ్బంది పాపం. అంత మట్టి ఏం చేస్తాం అంత. ఇంకా బాంబేలో మీరు కమెంట్లో రాయండి కాస్త, బాంబేలో షూటింగ్ ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసి మీరు ఒకవేళ కమెంట్లో కానీ నాకు పెడితే అలాగా మంచి ఒక వీడియో చేసి మా షూటింగ్లో ఏం చేయాలి, ఇక్కడ బాంబేలో కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి, ఫుడ్ ఎలా ఉంటుంది. బాంబేలో అంతా బాగానే ఉంటుంది, అంతా కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటుంది అంత మామూలు అంతా. కానీ మన వైపులాగా కొంచెం మన వైపు ఏంటంటే కొంచెం ఇప్పుడు మంది నెల్లూరు అనుకోండి, నెల్లూరు కనబడితే కొంచెం హ్యాపీగా ఉంటుంది. అదే మనోళ్ళు అది అని చెప్పేసి అని. ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అంతా మల్టిపల్ మనుషులు ఉంటారు. అంటే యూపీ, బీహార్, గుజరాత్, తర్వాత బెంగాల్, మన సౌత్ ఇండియన్స్ చాలా తక్కువ. ఇప్పుడు షూటింగ్లోకి వెళ్తే మనం మొత్తంలో ఒక 60-70 మెంబర్స్లో నేను ఒక్కడే సౌత్ ఇండియన్ని. అంటే మన ఒక్కళ్ళనే హైదరాబాద్ నుంచి, ఇంకా తమిళ నుంచి కూడా లేదు, సౌత్ ఇండియా నుంచి అసలు ఎవరు లేరు, మన ఒక్కడే. అంత మిగతా మోస్ట్లీ యూపీ బీహార్ నుంచి ఎక్కువ ఉంటారు అంతా. గుజరాతీస్ కూడా తక్కువే, యూపీ బీహార్ నుంచే ఎక్కువ ఉంటారు మోస్ట్లీ. అంటే కనీసం 90% పీపుల్ యూపీ బీహార్ నుంచే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి హిందీలో కూడా కమాండ్ ఎక్కువ. తర్వాత వాళ్ళది అక్కడ ఏంటంటే కొంచెం అక్కడ డెవలప్మెంట్ లేదు కాబట్టి ఇక్కడే వాళ్ళు చూస్తుంటారు. దే ఆర్ ఆల్సో వెరీ నైస్ పీపుల్. అంటే మనం ఒక 30 years నుంచి ఇక్కడ చేస్తున్నాం కాబట్టి పర్లేదు. అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం వీళ్ళు ఇక్కడ చాలామంది ఏంటంటే నాన్ వెజ్ కూడా తినరు చాలాసార్లు. ఎందుకంటే వీళ్ళు అంతా కాస్త పూజలు, పురస్కారాలు అని చెప్పేసి కొంచెం దేవుళ్ళ మీద ఉపవాసాలు అవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకంతా. అంతా నాన్ వెజ్ ప్రియులేం కాదు ఇక్కడ మనలాగా. కనీసం వారంలో కనీసం 3 to 4 days నాన్ వెజ్ కూడా స్కిప్ చేస్తారు వీళ్ళు. మనలాగా కొంచెం అంటే మనకి బిర్యానీ ప్రియులు కాబట్టి మనకి డైలీ బిర్యానీ ఉండాలి. వీళ్ళకి ఏం అక్కర్లేదు అనమాట. వీళ్ళకి షూటింగ్లో కూడా ఏంటంటే మనకి మామూలుగా వెజ్ తర్వాత అవన్నీ వస్తుంటాయి. మొన్న హైదరాబాద్లో కూడా ఒక 1 month షూటింగ్ చేశాను. అక్కడ కూడా చాలా బాగుంది, అంతా చాలా ఎంజాయ్ చేశాను. ఫుడ్ బంగా చాలా ఎంజాయ్ చేశాను. సో కమెంట్స్లో మీరు పెట్టండి, మీకు షూటింగ్ లొకేషన్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి కాస్త మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా కావాలనుకుంటే నేను పెడతాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, టేక్ కేర్.